నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల ముత్యాలపేటలో శ్రీ 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 మహాలక్ష్మమ్మ అమ్మవారి భక్త సమాజం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గానామృత కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చెట్టును వెండి బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించగా పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడాయి. బ్రహ్మాండంగా ఇస్తారు మొత్తం కూడా నిండిపోయింది బ్రో. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పేరాల ముత్యాలపేటలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైనాయి. ఉదయం భోగి మంటలతో స్టార్ట్ అయ్యి ఈరోజు సాయంత్రం 6 గంటలకి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర గానామృతం కళ్యాణం అనేది అత్యంత ఘనంగా జరుగుతున్నది. దీంట్లో భాగంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కాబట్టి అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు మరి ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే భోగి మంటలు వేయడం జరిగింది. తర్వాత అమ్మవారి సన్నిధిలో పొంగిలు పొంగించి నివేదించడం జరిగిన తర్వాత లలిత సహస్రనామం ఏకాదశి పురస్కరించుకొని విష్ణు సహస్రనామాన్ని పఠనం చేయడం జరిగింది. తదనంతరం సాయంత్రం భోగి పండుగ రోజు సాయంత్రం భోగి పండ్లు పోయడం జరిగింది. తర్వాత శ్రీనివాస గానామృతం అనేది పెట్టించడం జరిగిందండి. ఎంతో వైభవంగా జరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే రెడ్ అంకుల్ చాలా బాగా చేస్తారు కార్యక్రమాలన్నీ కూడా. జస్ట్ చాలా సార్లు అయింది, చాలా రోజులైంది అంకులు పెట్టిస్తే బాగుండు అనుకున్నాం. తర్వాత వెంటనే అంకులు పెట్టించడం జరిగింది. రేపు మళ్ళీ పిల్లలకి ఆటపాటలు, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు కూడా పిల్లలందరికీ కూడా ఆటపాటలు, గేమ్స్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు సందడి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ సాఫ్ట్వేర్లు కానీ తమ సొంత ఊర్లకు వచ్చే కార్యక్రమంలో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. అందరూ కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. హాలిడేస్ అవ్వడం, పెద్ద పండుగ అవ్వడం, అందరం చాలా హ్యాపీ. ఏపీ వ్యాప్తంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ రామనాథం కిరణ్ అనే దొంగను బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 20,67,000 విలువగల బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు. వేటపాలెం మండలం కేపాల్ కాలనీలో ఇటీవల ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో సొత్తులో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు ఇళ్లలో చోరులకు పాల్పడిన 159 గ్రాముల బంగారం, 20,000 నగదు సొత్తును రామనాథం కిరణ్ నుంచి రికవరీ చేయడం జరిగిందని, చీపుర్లో అమ్ముకుంటున్నట్లు రెక్కి నిర్వహించి ఇంటి దొంగతనాలకు రామనాథం కిరణ్ పాల్పడుతున్నట్లు డీఎస్పీ ఎండీ మొయిన్ వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా 65కు పైగా దొంగతనాల కేసులు నమోదయ్యాయని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు. మన చీరాల 1 టౌన్ పరిధిలో దేశాయిపేట పంచాయతీ ఏరియాలో కేపాల్ కాలనీ ఉంది. అక్కడ గత నెల 19వ తేదీన, అంటే 19 డిసెంబర్ 2025వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12:30 మధ్యలో ఈ పుట్ట ఫణిరాజు అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళ వైఫ్ ఇంటికి తాళం వేసి హాస్పిటల్కి వెళ్ళే టైంలో హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 12:30 గంటల టైంలో వెనక్కి తిరిగి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇల్లు బ్రేక్ చేసి ఉండటం గమనించడం జరిగింది. తర్వాత ఇంట్లో ఉన్న ఇంటి తాళం, అట్లాగే బీరువాలో ఉన్న లాకర్ తలుపులు పగలగొట్టి ఉండటంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు చీరాల 1 టౌన్ ఎస్ఐ అండ్ సిఐ గారు ఇద్దరు వాళ్ళ సిబ్బందితో కలిసి వెళ్ళి అక్కడికి
వెళ్ళి క్లూస్ కోసం వెతికేటప్పటికి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ సీసీ క్యామ్స్ యొక్క సీసీ క్యామ్స్కి సంబంధించిన డివిఆర్ సీసీటీవీ డివిఆర్ ఉంటుంది. ఆ డివిఆర్ కూడా తీసివేయడం, దాన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసివేయడం గమనించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజెస్ కూడా మనకి అవైలబుల్గా లేకపోయేటప్పటికీ ఆ కేసు రిజిస్టర్ చేసి దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఆ క్లూస్ అవన్నీ వెరిఫై చేస్తూ ఉండేటప్పుడు రాబడిన సమాచారం మేరకు ఈ ముద్దాయి అయిన రామనాథం కిరణ్ సన్ ఆఫ్ ఉమాపతి 32 years మొదలియార్ కులం గాంధీనగర్ గూడూరు పట్టణం యొక్క కదలికలను గమనించడం జరిగి నిన్న మన 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి వాళ్ళ సిబ్బంది సహాయంతో అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. ఈ క్రమంలో ఈ ముద్దాయి తో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అట్లాగే బాపట్ల జిల్లాలోనే 2023లో జరిగిన ఒక థెఫ్ట్ కేసు కూడా అడ్మిట్ అయ్యారు. అట్లాగే గిద్దలూరులో కూడా జరిగిన ఒక కేసుకు సంబంధించి ఒక థెఫ్ట్ కేసు కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ రామనాథం కిరణ్ అనే అతను, ఇతని మీద దాదాపు మన స్టేట్లో 65 కేసెస్ సుమారు ఆల్రెడీ ఉన్నాయి. వన్ ఆఫ్ ది వాంటెడ్ క్రిమినల్స్ ఇతనికి ఇదే వృత్తి కూడా ఇదే దొంగతనాలు. ఈ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతను గతంలో చీపుర్ల వ్యాపారం చేస్తా మన స్టేట్ మొత్తం తిరుగుతూ ఉండేవాడు. ఆ టైంలో ఎక్కడెక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉంటాయో ఆ హౌసెస్ని గమనించి ఎవరు లేని సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి హౌస్ బ్రేక్ చేసి దొంగతనం చేసే అలవాటు ఉంది. ఇదే క్రమంలో గత నెల కూడా ఇట్లాగే చీరాల 1 టౌన్ ఏరియాకి వచ్చేసి అఫెన్స్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్కి సంబంధించి మన చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 15 గ్రాముల రింగులు, 2 రింగులు, అట్లాగే ఒక చైన్, అట్లాగే బంగారు నగలు కరిగించగా వచ్చిన 60 గ్రాముల ముక్కని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు సిద్ధవటం పోలీస్ స్టేషన్లో బంగారు నగలు కరిగించగా వచ్చిన 59 గ్రాముల బంగారు ముక్క ఒకటి, అట్లాగే రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించి బంగారు నగలు కరిగించగా వచ్చిన 25 గ్రాముల బంగారు ముక్క, అట్లాగే గిద్దలూరు కేసుకు సంబంధించి క్యాష్ 20,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో యాక్చువల్గా ఫస్ట్లో ఎటువంటి మనకి క్లూస్ ఏమీ లేవు. బాపట్ల ఎస్పీ ఉమామేశ్వరరావు గారు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు, అట్లాగే 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, అట్లాగే మన క్రైమ్ పార్టీ ఈ ఏఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ తన్నీరు శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బి అచ్చయ్య, హెడ్ కానిస్టేబుల్ జి ప్రసాద్, పిసి బాలచంద్ర, వీళ్ళంతా కలిసి బాగా ఈ క్రూజ్ కోసం ఎఫర్ట్స్ చేసి ఈ దొంగను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఎస్పీ గారు అభినందించి రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ ముద్దాయిని ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కనుమ పండుగను పురస్కరించుకుని గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అరిసెలు పంపిణీ చేసి 12 మంది సభ్యులకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందజేశారు. గోశాలకు 1,116 రూపాయలను అందజేశారు. కార్యక్రమంలో పొలుదాసు రామకృష్ణ, చారగల్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, దేవకి సుబ్బారావు, శ్రీరామ్ రమేష్, కె శ్రీనివాసరావు, శివాంజనేయ ప్రసాద్, సత్యనారాయణ, నిత్యానంద్ లాల్, రమణారావు, రవి వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మరి చక్కటి కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలతో చేస్తామని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మన వాకర్స్ అసోసియేషన్లో ఆణిముత్యాలు లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఏదన్నా పిలిస్తే మేము ఉన్నామని రామదండు రూపాయన నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో 30-40 మంది సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొని వాకర్స్ అసోసియేషన్ కి గొప్ప పేరు తీసుకొస్తున్నారు. సేవా కార్యక్రమాలు మనం చేసినందువల్ల మీరందరూ ఏదన్నా సహాయం కావాలని కోరినా కూడా వెంటనే స్పందించి మీకు తోచినంత సహాయం ఏర్పట్టి సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దయచేసి ఎవరు మాట్లాడుకుని సూర్య మంత్రాలు ఉంటాయి, 13 ఉంటాయి మంత్రాలు. ఆ మంత్రాలు మనం ఈ రోజు చెప్పాలి. మకర సంక్రాంతి కాబట్టి
సూర్యుని మనం ఆహ్వానిస్తున్నట్టు ఉత్తరాయణంలోకి సూర్య భగవానుడు వస్తున్నాడు ఈరోజు. అందుకని మనం సూర్యుడి భగవాన్ని ఆహ్వానిస్తూ సూర్య మంత్రాలు 13 ఉంటాయి. చెప్పండి. సూర్య నమస్కారాలు చేస్తూ చెప్పాలి లెక్క ప్రకారం. కానీ మామూలుగా మన మంత్రాలు చెప్పుకుంటాం. నమస్కారం, మామూలుగా నమస్కారం చేద్దాంలే. అందరూ సూర్యుడి వైపు తిరగండి. అర్ధాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః. ఓం గోవింద. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రతి ఫోటోలో ఉన్నావు నువ్వు. స్పీడ్ వస్తున్నది. తొందరగా అరగంటలో పూర్తయినారు మొత్తం పూజ. అందుకని శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు. అందరూ కూడా పూజ చేయండి. బ్రహ్మకర్మ సమారభే పూజ మీకు బాపట్ల జిల్లా చీరాలలోని ప్రసాద్ నగరంలో గత 2 రోజులుగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు యనమల సూర్య ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు ఈ పండుగ రోజుల్లో అలవాటు పడకుండా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ యొక్క వాలీబాల్ పోటీలకు 20 జట్లకు పైగా వచ్చాయని, వచ్చిన ప్రతి జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చాయని, వాటిలో 3 జట్లు మాత్రమే విజేతలుగా నిలిచారని ఈ సందర్భంగా కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని కమిటీ వారు తెలిపారు. స్కై టీమ్ వర్సెస్ హోమ్ టీమ్. మొదటి బహుమతి అందించిన గాలి సురేంద్ర బాబు గారికి, అలాగే రెండవ బహుమతి అందించిన కీర్తిశేషులు అబ్బాయికి వాళ్ళ అబ్బాయి మెయిన్ కెప్టెన్ అనమాట వాళ్ళ టీంకి. ప్రసాద్ నగరం యూత్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు చాలా ఘనంగా రెండు రోజుల పాటు జరిగినాయి. అలాగే ప్రసాద్ నగరం యూత్ వారు మరియు ప్రసాద్ నగరం గ్రామ ప్రజలు చాలా సహకరించారు. అలాగే మొదటి బహుమతిగా గాలి సురేంద్ర బాబు గారు 15,000 రూపాయలు, రెండవ బహుమతిగా చిల్లర రవికుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేష్ బాబు గారు, సాయి కుమార్ గారు, అలాగే మూడో బహుమతిగా మాజీ 4వ వార్డు మెంబర్ ఉప్పుగుండూరి రామకృష్ణ శర్మ గారు, అలాగే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన యనమల రాజు గారు, అలాగే ప్రసాద్ నగరం గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ పండగ ఎటు చెడు అలవాట్లకి లోనవ్వకుండా అలాగే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలన్న మెయిన్ ఉద్దేశంతో ప్రసాద్ నగరం యూత్ వారు అలాగే యనమల రాజు గారు తరపున చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి
20 జట్లు పార్టిసిపేట్ అయినాయి. మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, అలాగే మొదటి బహుమతి గెలిచిన వాళ్ళు ఎదులుపల్లి టీం, అలాగే రెండవ బహుమతి గెలిచిన వాళ్ళు ప్రసాద్ నగరం యూత్, అలాగే మూడవ బహుమతి క్షత్రియ యూత్. ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా యువత ఈ 2-3 రోజులు డ్రగ్స్ కి ఇటు చెడు అలవాట్లకి లోన్ కాకుండా ఈ యొక్క క్రీడల వైపు ప్రోత్సహించే విధంగా మన ప్రసాద్ నగర్ యూత్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసిన ప్రసాద్ నగర్ యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం జరపాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా భారతీయ కన్స్ట్రక్షన్స్ తరఫున ఫస్ట్ ప్రైజ్ ను మేము అందజేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క చేసిన ఈ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం బాగా జరిగింది 2 రోజుల పాటు. దీనికి ఎంతగానో సహకరించిన ప్రసాద్ నగర్ యూత్ వారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఇది ఇంత ఏర్పాటు చేయడానికి ఒక 15 రోజుల ముందుగా యూత్ అంతా కలిసి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మా తరపు నుంచి ప్రసాద్ నగర్ యూత్ వారికి చాలా ధన్యవాదాలు. అలాగే మునుముందు చాలా కార్యక్రమాలు యూత్ని ప్రోత్సహించడానికి ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో నిర్వహిస్తామని చెప్పి అనుకుంటున్నాం. స్పాన్సర్లుగా మేము కూడా దానికి ఎంతో సహకరించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు చాలా ధన్యవాదాలు యూత్ కి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.